రైల్టెల్ రిక్రూట్మెంట్ 2024 రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 27th December 2024. సో ఇది నోటిఫికేషన్ నెంబర్. సో దీంట్లో వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ బేసిస్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ E0 క్యాడర్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 9 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3 అండ్ SC 2 ST 1 EWS కేటగిరీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 9 lakhs per annum ఉంటుంది. సో 37 to 1,20,000 is the basic pay scale. అండ్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ E1 క్యాడర్ 12 lakhs per annum ఉంటుంది. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 3 అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, OBC 1 వేకెన్సీ అండ్ EWS కేటగిరీ 1 వేకెన్సీ. టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కావాల్సిన అర్హత వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ E0 క్యాడర్కి మినిమం ఏజ్ క్రైటీరియా 21 years, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years ఉండాలి. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదా MSc ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ లెవెల్ E1 క్యాడర్ మినిమం ఏజ్ క్రైటీరియా 21 years, మ్యాక్సిమం 30 years. ఇక్కడ బీటెక్ చేసి ఉండాలి. బీటెక్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచెస్లో చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్లో చేసినా కూడా, కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో చేసినా కూడా. అండ్ మోరోవర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు PSUలో లేదా గవర్నమెంట్ సెక్టార్లో లేదా ఎనీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఈవెన్ MSc ఎలక్ట్రానిక్స్లో చేసినా కూడా MCA వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27/12/2024. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28/12/2024. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 27th January 2025 ఇస్ లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇది వచ్చేసి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST OBC కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్. SC ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 150 marks ఉంటుంది. 120 minutes 2 hours. ఇక్కడ ఢిల్లీ ఇది సెంటర్స్ అండి. ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, సికింద్రాబాద్, NCR, ఢిల్లీ NCRలో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ 50 marks ఉంటుంది. టోటల్గా 200 marks. అవుట్ ఆఫ్ 200 150 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 1,200 rupees ఇస్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. ఒకవేళ SC ST PWD కేటగిరీ వారు అయితే 600 rupees ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇక్కడ ద అప్లికేషన్ ఫీ 600 paid by SC ST PWD is refundable subject to their actual participation in the recruitment. సో ఇక్కడ SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. కాకపోతే మీరు ఎగ్జామ్ అటెండ్ అవుతే ఆఫ్టర్ యూ అప్లై ఈ పర్టికులర్ 600 అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద క్రైటీరియా. మీరు అప్లై చేసుకోవడానికి railtel.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఇప్పటి వరకు చాలా జాబ్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. 10th ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్కి రీసెంట్గా 1 weekలో చాలా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ద జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు దయచేసి క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.